అందరికీ నమస్కారం. పోలీస్ వర్గం కథ. పోలీస్ వర్గం కథ ప్రారంభం. శ్రద్ధగా వినండి. పవిత్రమైనటువంటి కార్తీక మాసం 30 రోజులు పూర్తయిన తరువాత మార్గశిర మాసం శుద్ధ పాడ్యమి తిథి నాడు చాకలి పోలీస్ వర్గానికి వెళ్ళిందంట. ఆమె జ్ఞాపక చిహ్నంగా స్త్రీ పురుషులందరూ ఆనాడు ఈ ఉత్సవం చేసి నదిలో దీపాలు వదిలి తమ కార్తీక వ్రతం పూర్తయినట్లుగా భావించి సంతోషిస్తారు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి సాంప్రదాయం. పోలీస్ వర్గంనకు ఒక కథ ఉంది. పూర్వం రాజమ్మ అనే చాకలి ఉండేది. ఆవిడకు 7 కొడుకులు. వారందరికీ వివాహాలు అయినాయి. 7 కోడళ్ళు కాపురానికి వచ్చారు. 7వ కోడలు పుట్టింటివారు చాలా పేదవారు. ఆమె సద్గుణాలు అందచందాలు చూసి 7వ కొడుకు వరించి పట్టుపట్టడం వల్ల వాళ్ల పెళ్లి జరిగింది. అత్తగారికి తోటికోడళ్ళకి ఆ 7వ కోడలంటే చాలా చిన్నచూపు ఉండేది. ఇంట్లో పని అంతా ఆమెకి అప్పగించి తాము మహారాణుల్లాగా కూర్చునేవారు. ఏ ఉత్సవాల్లోనూ వేడుకల్లోనూ పూజల్లోనూ ఆమెను కలుపుకునేవారు కాదు. ఇదిలా ఉండగా పవిత్రమైనటువంటి కార్తీక మాసం రానే వచ్చింది. అత్తగారు 6 కోడళ్ళు ఆడంబరంగా తెల్లవారుజామునే నదీ స్నానానికి వెళ్ళి పూజలు దానధర్మాలు చేసి నేను ఇంత చేశానంటే ఇంత చేశానని గొప్పలు చెప్పుకుంటూ ఉండేవారు. పాపం 7వ కోడల్ని నదీ స్నానానికి రానియక ఇంటి పనుల్లో వదిలేసేవారు. ఆమె ఆ పనులన్నీ ఓర్పుతో చేస్తూ నూతి దగ్గరే స్నానం చేసి ఆవు చల్ల చిలికినటువంటి కవ్వం నుంచి కొంచెం వెన్నను ఊడ్చి దానితో తులసి కోట వెనకాల దీపం పెట్టి ఓం నమో నారాయణ నమః అని భక్తి శ్రద్ధలతో ఒక నమస్కారం చేసి మళ్ళీ పనిలోకి చొరబడేది. దీపం పెట్టిన కుంది అత్తగారికి కనబడితే ఏమంటుందో అన్న భయంతో కూడా దానిని తీసేసేది. కార్తీక మాసం 30 రోజులు ఇలాగే గడిచాయి. మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు అత్తగారు 6 కోడళ్ళు ఊరివారు అందరూ చూస్తుండగా పోలిని తీసుకువెళ్ళటానికి స్వర్గం నుంచి దేవ విమానం వచ్చింది. దేవతలు పోలిని విమానంలోకి ఆహ్వానించారు. పోలి చాకలి దానిలా కాక దివ్య వస్త్రాభరణాలతో దేవతలా స్త్రీలాగా మెరిసిపోతూ విమానం ఎక్కడానికి వచ్చింది. అత్తగారు కోడళ్ళు దేవదూతలను చూసి మేము 1 రోజులు స్నానములు దానాలు వ్రతాలు చేశాం. ఈ పోలి ఏమీ చెయ్యలేదు. అన్ని చేసిన మాకు ఏమీ లేకపోవటమేంటి అని ప్రశ్నించారు. దానికి వారు ఈ పోలి భక్తి శ్రద్ధలతో మనసులో కార్తీక దామోదరుని నిలుపుకుని వీలున్నంతలో ఆవు వెన్నతో దీపం వెలిగించి మొక్కింది. ఆమె భక్తికి నారాయణుడు సంతోషించి విమానం పంపించాడు. మీరు గొప్పల కోసం ఒకరు మిమ్మల్ని చూసి మెచ్చుకోవాలనే ఉద్దేశంతో స్నానాదులు చేశారు. అందుచేత మీరు చేసిన దానికి ఫలితం అంతంత మాత్రమే అన్నారు. పోలి దేవతలతో సహా విమానం ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయింది. భక్తి శ్రద్ధలు కలిగిన మనసుతో భగవంతుణ్ణి ఏమాత్రం ఆరాధించినా ఆయన దానికి సంతోషించి ఉత్తమ గతులు కల్పిస్తాడు. జయం. ఈ కథ విన్నవారికి చదివిన వారికి కూడా అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.